Okay, dear students, today I am going to start mensuration in Telugu. క్షేత్ర గణితము. సో ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ చాప్టర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం చేయగలగాలి అంటే మనం ముందుగా ఇందులో వచ్చే ఫార్ములాస్ అన్నిటిని కూడా తెలుసుకోవాలి. అయితే ముందుగా ఈ మెన్సురేషన్లో మనకు వచ్చే ముఖ్యమైనటువంటి సాలిడ్స్ ఏంటి, వాటి యొక్క ఫార్ములాస్ ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ రైట్ సర్క్యులర్ సిలిండర్. మరి ఆ సిలిండర్ షేప్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి తీసుకున్నట్లయితే మనకి ఈ విధంగా సిలిండర్ షేప్ ఉంటుంది. ఇది సిలిండర్, దీన్నే మనం రైట్ సర్క్యులర్ సిలిండర్ అంటాం. రైట్ సర్క్యులర్ సిలిండర్, దీన్నే సింపుల్గా స్తూపము, తెలుగులో అయితే స్తూపము అంటాం. సో ప్రతి సాలిడ్కి కూడా ముఖ్యంగా 3 ఫార్ములాస్ మనకి తెలియాలి. అదేంటంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా, కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఇంకో పేరు ఏంటంటే కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా. రెండవది టోటల్ సర్ఫేస్ ఏరియా. 3 వాల్యూమ్. ఇవి మనకి ముఖ్యంగా తెలియాలి. సో మరి ఇందులో మనకు వచ్చేది ఏంటంటే ఫస్ట్ ఇది కాస్త ఏమవుతుందంటే ఆర్ అవుతుంది. ఇది రేడియస్, ఈ రేడియస్ ఆఫ్ ది సిలిండర్ అనమాట, రేడియస్ ఆఫ్ ది బేస్. ఇది హెచ్ అవుతుంది, హైట్ ఆఫ్ ద సిలిండర్. సో ఇందులో ఫస్ట్ ఫార్ములా ఏంటంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా దాన్నే సింపుల్గా మనం ముందు ఎల్టీఏ అని రాస్తాం. దాన్ని కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా అని కూడా అనొచ్చు. ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 2πRh. అలా నెక్స్ట్ రెండవది కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియాకి lateral surface area, total surface area, okay, that equal to 2πr into r plus h. నెక్స్ట్ మూడో ఫార్ములా ఏంటంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు, దీని వాల్యూమ్ ఫార్ములా ఏంటి? πr²h. సో మనకి ఈ రైట్ సర్క్యులర్ సిలిండర్ అంటే స్తూపానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా చేయాలి అంటే మనకు ముందు ఈ స్తూపం షేప్ తెలియాలి. అదేవిధంగా మనకి అందులో ఉండే నాన్మికలేచర్ కూడా తెలియాలి. సో అంటే అందులో ఆర్ దేని డినోట్ చేస్తుంది, అలాగే హెచ్ అంటే ఏంటో అనేది తెలియాలి. సో ఆర్ అంటే ఏంటి? మనకి రేడియస్ ఆఫ్ ద బేస్. అలా హెచ్ అంటే హైట్, ఎత్తు. మన తెలుగులో ఆర్ అంటే రేడియస్ అంటే వ్యాసార్థము, హెచ్ అంటే హైట్ అన్నమాట. సో ఆ విధంగా మనం ఈ రైట్ సర్క్యులర్ సిలిండర్ గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మనకి మెయిన్ ముఖ్యంగా అది ఉన్నవి ముందుగా చెప్పుకుందాం. రైట్ సర్క్యులర్ కోన్. సో రెండోది ఏంటండి? రైట్ సర్క్యులర్ కోన్. సో మరి ఇది ఏ షేప్లో ఉంటుంది అని తీసుకున్నట్లయితే ఈ కోన్ ఏ విధంగా ఉంటుంది? మనకి ఈ విధంగా ఈ షేప్లో ఉంటుంది. ఇది కోన్ ఇది. సో ఇది బేస్ రేడియస్ అవుతుంది. ఇది బేస్ రేడియస్, ఈ కాస్త రేడియస్, ఇదేమో హైట్, ఇది ఎల్. అంటే మనకి రైట్ సర్క్యులర్ కోన్ అంటే దీన్నే మనం శంకువు, క్రమ శంకువు అంటాం. శంకువు, దాన్ని సింపుల్గా శంకువు అనొచ్చు.
సో తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇది శంకువు. మరి ఇందులో వచ్చేవేంటో తీసుకున్నట్లయితే ఫస్ట్ మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా తీసుకున్నట్లయితే లాటరల్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి పై ఆర్ ఎల్. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకున్నట్లయితే టోటల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్క తల వైశాల్యము, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సంపూర్ణ తల వైశాల్యం. దీనికి ఫార్ములా ఏంటంటే పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. ఓకే, అలాగే నెక్స్ట్ మూడోది మరి వాల్యూమ్. మూడు వాల్యూమ్ తీసుకున్నట్లయితే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. సో ఈ విధంగా సో వాల్యూమ్ అనగానే క్యూబిక్ యూనిట్స్ అని రాస్తాం. అలాగే సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి స్క్వేర్ యూనిట్స్ అని రాస్తాం, యూనిట్స్. ఓకేనా. సో మరి ఇందులో ఎల్ అంటే ఏంటి, సో ఆర్ అంటే ఏంటి, మళ్ళీ సేమ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్. ఓకే, అండ్ నెక్స్ట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద కోన్, హైట్. అండ్ నెక్స్ట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్లాంట్ హైట్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్లాంట్ హైట్. సో ఈ విధంగా మనకి ఒక శంకువులో గనక ఈ మూడు కొలతలు తెలిసినట్లయితే, అంటే ఎల్ విలువ, ఆర్ విలువ, హెచ్ విలువ తెలిసినట్లయితే మనం ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవచ్చు, టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవచ్చు, వాల్యూమ్ కనుక్కోవచ్చు. మరి ఇందులో మనకి ఎల్కి ఒక ఫార్ములా ఉంది, ఎల్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఓకేనా. సో ఈ ఎల్ అంటే ఏంటిది, స్లాండ్ హైట్ అని చెప్పుకున్నాం. సో మనం ఈ ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని బాగా 1-2 సార్లు బాగా స్టడీ చేసి దాని ప్రకారం మనం ఒక డయాగ్రామ్ కనుక డ్రా చేసుకుని, అది కోన్లో ఉన్నట్లయితే ఆ విధంగా కోన్ డయాగ్రామ్ వేసుకుని, అంటే శంకు డయాగ్రామ్ వేసుకుని ఆర్ ఏంటి, హెచ్ ఏంటి, ఎల్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసి వాడు ఏం కనుగొనమన్నాడో ఆ ఫార్ములాలో ఆ వాల్యూస్ని కనుక సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనం ఈజీగా కోన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయగలం. అదేవిధంగా సో సిలిండర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని కూడా మనం ఈజీగా చేయగలం. మరి నెక్స్ట్ మూడోది ఏంటంటే మనకి బాగా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక స్పియర్. ఏంటండి స్పియర్. ఈ స్పియర్నే మనం ఏమంటాం అంటే తెలుగులో గోళము అంటాం. ఓకేనా. సో ఈ స్పియర్లో మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా మొత్తం రెండు కూడా ఒకటేనమాట. సో లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే ముందు ఆ స్పియర్ ఏ షేప్లో ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. స్పియర్ అంటే ఏంటి, గోళం, ఇది రౌండ్ షేప్లో ఉంటుంది, ఇది ఆర్ అవుతుంది. ఓకేనా. సో దీనికి సంబంధించి ఫస్ట్ ఫార్ములా తీసుకున్నట్లయితే లాటరల్ సర్ఫేస్ ఏరియా దట్ ఈక్వల్ టు 4 పై ఆర్ స్క్వేర్. అదేవిధంగా టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా సేమ్ అండి, దట్ ఈక్వల్ టు 4 పై ఆర్ స్క్వేర్. ఓకేనా. సో నెక్స్ట్ అలాగే థర్డ్ వన్ వాల్యూమ్ తీసుకున్నట్లయితే వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి 4/3 పై ఆర్ క్యూబ్ అవుతుంది. 4/3 పై ఆర్ క్యూబ్ అవుతుంది. సో ఇక్కడ ఆర్ అంటే ఏంటి, మనకి ఆర్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ రేడియస్. ఆర్ అంటే రేడియస్, వ్యాసార్థం అనమాట. సో ఈ విధంగా గోళానికి సంబంధించి అంటే స్పియర్కి సంబంధించి మనకు ఒక ఆర్ వాల్యూ తెలిస్తే మనం ప్రక్కతల వైశాల్యం కనుక్కోవచ్చు, సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోవచ్చు, ఘనపరిమాణం కూడా కనుక్కోవచ్చు అనమాట. సో పై ఉన్న చోట ఎంత వేస్తాం, పై వాల్యూ 22/7 వేస్తాం. పై ఈజ్ ఈక్వల్ టు 22/7. సో ఆ విధంగా మనం వేసుకుని మనం ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హెమిస్పియర్. నెక్స్ట్ అండి హెమిస్పియర్. హెమిస్పియర్ అంటే అర్ధగోళము. సో ఈ అర్ధగోళం అనేది షేప్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఈ సాలిడ్ హెమిస్పియర్ని కనుక తీసుకున్నట్లయితే ఇది ఈ విధంగా అర్ధగోళం ఉంటుంది. సో ఇది రేడియస్ అవుతుంది. ఓకేనా, ఇది రేడియస్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఆర్ అంటే దట్ ఈక్వల్ టు రేడియస్. ఓకే. సో మరి ఇందులో మరి ఫార్ములాస్ తీసుకున్నట్లయితే ఫస్ట్ది లాటరల్ సర్ఫేస్ ఏరియా తీసుకున్నట్లయితే
LSA ఈజ్ ఈక్వల్ టు మనం మొత్తం గోళానికి ఏమని చెప్పుకున్నాం 4πr² అనుకున్నాం కదా. ఇది హెమిస్పియర్ కాబట్టి అందులో సగం 2πr² అవుతుంది ఏమండి. అలాగే నెక్స్ట్ రెండవది టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకున్నట్లయితే ఎప్పుడైనా ఈ టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఏంటంటే లాటరల్ సర్ఫేస్ ఏరియాకి బేస్ ఏరియా కలుపుతాం. సో ఇక్కడ లాటరల్ సర్ఫేస్ ఏరియా 2πr² వచ్చింది. ఈ బేస్ తీసుకున్నట్లయితే అది వృత్తాకారంలో ఉంటుంది, ఇన్ ద షేప్ ఆఫ్ ఈ సర్కిల్. సో సర్కిల్ యొక్క ఫార్ములా ఏంటి, πr². ఈ 2πr² ఇంకో πr² కలిపితే ఏమవుతుంది, 3πr² అవుతుంది. కాబట్టి దీనికి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే 3πr² వస్తుంది. సో అదేవిధంగా నెక్స్ట్ మూడోది మనం వాల్యూమ్ కనుక కట్టినట్లయితే సో వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు 2/3πr³ అవుతుంది. సో గోళానికి అయితే కనుక మొత్తం టోటల్ స్పియర్ తీసుకుంటే 4/3πr³, దాన్ని బై 2 చేస్తే క్యాన్సిల్ అయ్యి 2/3πr³ వస్తుంది. సో ఆ విధంగా మనం హెమిస్పియర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా ఈజీగా మనకు ఓన్లీ కేవలం ఒక R వాల్యూ తెలిస్తే చాలు మొత్తం హెమిస్పియర్ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని మనం ఈజీగా చేయగలుగుతాం. అలాగే నెక్స్ట్ మనకు ఉన్నటువంటిది ఒక క్యూబాయిడ్ కనుక తీసుకున్నట్లయితే ఏ విధంగా చేయాలి. సో నెక్స్ట్ ఐదోది ఒక క్యూబాయిడ్ తీసుకుందాం. క్యూబాయిడ్ని మనం తెలుగులో ఏమంటాం, దీర్ఘఘనము అంటాం. దీర్ఘఘనము ఓకేనా. సో ఇది ఏ షేప్లో ఉంటుందయ్యా అంటే ఒకసారి దీని షేప్ కనుక తీసుకున్నట్లయితే సో ఫస్ట్ ఇలా రెక్టాంగిల్ ఒకటి డ్రా చేసుకుని సో ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇది క్యూబాయిడ్ అవుతుంది ఓకేనా. అంటే ఒక బ్రిక్ టైప్ అనమాట. బ్రిక్ అంటే ఒక ఇటుక మాదిరిగా ఉంటుంది. సో ఇది L అవుతుంది, ఇది B అవుతుంది, అలాగే ఇది కాస్త H అవుతుంది అనమాట. సో ఇందులో మనకి L వస్తుంది. L అంటే లెంగ్త్, B అంటే బ్రెడ్త్, అలాగే H అంటే హైట్. సో మనకి ఈ మూడు మెజర్మెంట్స్ కనుక తెలిసినట్లయితే మనం ఏదైనా కనుక్కోవచ్చు అనమాట. సో ఇందులో దీనికి కూడా మరి ఫస్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కతల వైశాల్యం కనుక తీసుకున్నట్లయితే 2H × L+B అవుతుంది ఓకే. అలాగే నెక్స్ట్ రెండవది టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక తీసుకున్నట్లయితే టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు దానికి ఫార్ములా ఏంటిది 2 × LB + BH + HL ఆర్ LH ఎలా తీసుకున్నా పర్వాలేదు. LBH కదా, LB రెండేసి తీసుకుంటాం. LB + BH + HL ఇది టోటల్ సర్ఫేస్ ఏరియాకి. అలాగే మూడోది ఏంటంటే దీని వాల్యూమ్ కనుక తీసుకున్నట్లయితే వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు LBH. ఒక్కొక్కసారి ప్రాబ్లం ఏమిస్తాడంటే ప్రాబ్లంలో వాల్యూమ్ ఇచ్చేస్తాడు, L ఇచ్చేస్తాడు, B ఇచ్చేస్తాడు, H ఎంత ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో అప్పుడు ఏం చేస్తాం, వాల్యూమ్ తీసుకుని ఆ వాల్యూమ్ బదులేమో వాల్యూమ్ విలువ వేస్తాం, L ఉన్న చోట L విలువ వేస్తాం, B ఉన్న చోట B విలువ వేస్తాం. అంటే H కనుగొనమంటే H ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా ఈ L ఏంటి, B ఏంటి, H ఏంటి కనుక తెలిస్తే మనం ఈజీగా ఈ క్యూబాయిడ్కి సంబంధించిన ప్రతి ప్రాబ్లమ్ని కూడా మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం అనమాట. అలా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే క్యూబ్. సో క్యూబ్ దీన్నే మనం తెలుగులో ఏమంటాం అంటే ఘనము అంటాం. ఘనము ఓకే. ఇదేమో దీర్ఘఘనము, ఇది ఘనము. మరి ఘనం అనేది ఏ షేప్లో ఉంటుంది అనేది ఒకసారి తీసుకున్నట్లయితే ఈ ఘనం అనేది ఇక్కడ ముందు స్క్వేర్గా ఉంటుంది. సో మనం ఇక్కడ ఒక స్క్వేర్ని డ్రా చేసుకున్నట్లయితే సో ఆ విధంగా ఇది స్క్వేర్ అండి. సో ఆ విధంగా దీన్ని ఏ అంటాం. దీన్ని సైడ్ ఏ అనొచ్చు, లేకపోతే ఎల్ అని తీసుకోవచ్చు, ఎస్ అని తీసుకోవచ్చు, ఏ విధంగా తీసుకోవచ్చు. ఇక్కడ ఏ అనేది ఏంటండి సైడ్ అండి ఓకేనా. సో ఇందులో మనకి ఫస్ట్ సేమ్ ఫార్ములాస్ కనుక తీసుకున్నట్లయితే ఇందులో లాటరల్ సర్ఫేస్ ఏరియా తీసుకున్నట్లయితే దట్ ఈక్వల్ టు 4a² అవుతుంది. సపోజ్ మనం సైడ్ని ఎల్గా తీసుకున్నట్లయితే 4l² అని వేస్తాం. నేను ఇక్కడ ఏగా తీసుకున్నాం కాబట్టి 4a² అయింది. అలాగే నెక్స్ట్ రెండవది టోటల్ సర్ఫేస్ ఏరియా.
సో టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకున్నట్లయితే దట్ ఈక్వల్ టు 6a² అవుతుంది. ఓకేనా. అలాగే నెక్స్ట్ వాల్యూమ్ తీసుకున్నట్లయితే ఈ వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు, అంటే టోటల్గా V అని రాస్తే సరిపోతుంది సింపుల్గా. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు a³ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఏ వాల్యూ కనుక తెలిస్తే, ఒక క్యూబ్లో ఏ వాల్యూ తెలిస్తే మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా కట్టవచ్చు, టోటల్ సర్ఫేస్ ఏరియా కట్టవచ్చు, వాల్యూమ్ కట్టవచ్చు. సో ఈ విధంగా మనం క్యూబ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేయగలం అన్నమాట. అలాగే నెక్స్ట్ తీసుకున్నట్లయితే రైట్ ప్రిజమ్. సో నెక్స్ట్ రైట్ ప్రిజమ్. ఓకేనా. ఈ రైట్ ప్రిజమ్ ఏమంటాం? పట్టకం అనమాట, క్రమ పట్టకము. క్రమ పట్టకము. సో ఈ ప్రిజం అనేది ఈ షేప్లో ఉంటుంది. సో దాని యొక్క షేప్ కనుక తీసుకున్నట్లయితే ఒకసారి చూద్దాం. ఈ విధంగా తీసుకుంటే సో ఆ విధంగా, అంటే షేప్ ఈ విధంగా ఉంటుంది. ఇది రైట్ ప్రిజం. సో దీని యొక్క మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా కనుక తీసుకున్నట్లయితే దీనికి ఫార్ములా ఏంటంటే దట్ ఈక్వల్ టు, సో పెరిమీటర్ ఆఫ్ ది బేస్, పెరిమీటర్ ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద బేస్. ఈ బేస్ యొక్క పెరిమీటర్ కట్టాలి అంటే చుట్టుకొలత అనమాట. ఇక్కడ ఇది సపోజ్ ఇది ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటే మనం ట్రయాంగిల్ యొక్క చుట్టుకొలత a+b+c అని వేస్తాం. అదే ఇక్కడ స్క్వేర్ టైప్లో ఉంటే 4 × s అని వేస్తాం. ఆ విధంగా, అంటే అకార్డింగ్ టు ద బేస్ వీ హ్యావ్ టు ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద బేస్. అండ్ నెక్స్ట్ హైట్. సో ఇక్కడ ఇది హైట్ అవుతుంది అనమాట, ఇది కాస్త హైట్ అవుతుంది. సో ఈ విధంగా మనం లాటరల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ మనకి ఏంటిది, టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి కదా. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఎప్పుడైనా సరే టోటల్ సర్ఫేస్ ఏరియా ఎలా వస్తుందని చెప్పుకున్నాం, లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ప్లస్ ఇక్కడ ఇదొక బేస్ ఉంటుంది, ఇదొక బేస్ ఉంటుంది కాబట్టి 2 × ఏరియా ఆఫ్ ద బేస్ అనమాట. ఇందులో 2 ఉన్నాయి కాబట్టి 2 × ఏరియా ఆఫ్ ది బేస్, ఏరియా ఆఫ్ ది బేస్. ఓకే. సో ఈ విధంగా మనం దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అలాగే మూడవది ఉన్నట్లయితే వాల్యూమ్ తీసుకున్నట్లయితే వాల్యూమ్ ఏంటండి అంటే దీనికి ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అనమాట. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ బేస్, ఏరియా ఆఫ్ బేస్. అంటే బేస్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనం సపోజ్ ఇది ట్రయాంగిల్ షేప్లో ఉన్నదనుకోండి, ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కట్టాలి మనం. సో అది ½ తీసుకోవచ్చు. అంటే అలా కాకుండా ఈ సైడ్స్ అన్ని వేరుగా ఉంటే √(s × s - a × s - b × s - c ఫార్ములా ఉంది కదా, ఆ విధంగా కట్టచ్చు ఏమా. సో ఆ విధంగా ఇక్కడ మీకు ఏంటంటే ఆ బేస్ ఏ షేప్లో ఉందో, ఒకవేళ స్క్వేర్ టైప్లో ఉన్నదనుకోండి అప్పుడు ఏరియా ఆఫ్ బేస్ ఏమవుతుంది, సైడ్ స్క్వేర్ అవుతుంది. సో ఆ విధంగా అకార్డింగ్ టు ద బేస్ వీ హ్యావ్ టు ఫైండ్ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అనమాట, ఇంటూ హైట్. ఈ విధంగా ఈ రైట్ ప్రిజమ్ యొక్క మనం హెచ్ వాల్యూ అలాగే ఈ యొక్క బేస్ యొక్క దాని యొక్క ఏరియా కానీ లేదా పెరిమీటర్ కానీ తెలిస్తే ఈ మూడు కూడా కట్టడానికి వీలవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనకు వచ్చేది రైట్ రెగ్యులర్ రైట్ ప్రిజం చెప్పుకున్నాం కదా, మెయిన్ రైట్ పిరమిడ్ అంటాం. సో నెక్స్ట్ రైట్ పిరమిడ్ ఏ విధంగా అనేది ఒకసారి చూద్దాం. సో రైట్, ఇది 8వది, ఇది రైట్ పిరమిడ్. సో ఇది ఏ షేప్లో ఉంటుంది, దీన్నే పిరమిడ్ అంటే ఇది యాక్చువల్గా దీని నేమ్ కూడా మనం పిరమిడ్ అని అనడం జరుగుతుంది, క్రమ పిరమిడ్ అని పిరమిడ్ అని అంటాం. ఓకే. సో ఈ రైట్ పిరమిడ్ కనుక తీసుకున్నట్లయితే ఇది ఏ షేప్లో ఉంటుంది అనేది ఒకసారి తీసుకున్నట్లయితే ఇది మనం ఈ విధంగా డ్రా చేస్తాం. తీసుకుని ఇక్కడ ఈ విధంగా తీసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది. సో మనం
ఇది రైట్ పిరమిడ్. సో ఇందులో మనకి ఫస్ట్ ఇందులో అలాగే సేమ్ ఈ రైట్ పిరమిడ్ టైప్లోనే కొంచెం మ్యాటర్ ఉంటుంది. సో దీని ఎల్ఎస్ఏ తీసుకున్నట్లయితే, లాటరల్ సర్ఫేస్ ఏరియా తీసుకున్నట్లయితే, దీని యొక్క ఫార్ములా ఏంటంటే 1/2 ఇంటూ పెరిమీటర్ ఆఫ్ ద బేస్, 1/2 ఇంటూ పెరిమీటర్ ఆఫ్ ద బేస్, పెరిమీటర్ ఆఫ్ ద బేస్ ఇంటూ స్లాంట్ హైట్, ఇంటూ స్లాంట్ హైట్. సో స్లాంట్ హైట్ అంటే ఇక్కడ మనకి ఏదో వస్తుంది, ఇది స్లాంట్, ఇది కాస్త ఇది స్లాంట్ హైట్ అవుతుంది అనమాట, ఎల్ అవుతుంది. ఓకేనా. సో హాఫ్ ఇంటూ పెరిమీటర్ ఆఫ్ ద బేస్ ఇంటూ స్లాంట్ హైట్ అనమాట. సో ఆ విధంగా నెక్స్ట్ మనం టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకున్నట్లయితే, టోటల్ సర్ఫేస్ ఏరియా, సో మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఫస్ట్ మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా కట్టాం కాబట్టి ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఇది ఆటోమేటిక్గా ఏరియా ఆఫ్ ద బేస్ అవుతుంది అనమాట. ఏరియా ఆఫ్ ది బేస్, ఏరియా ఆఫ్ ద బేస్ అంటే బేస్ అనేది మనకి ఏ షేప్లో ఉందో చూసుకుని దాని ప్రకారం మనం ఆ భూ వైశాల్యం మనం కట్టాలి. ఏరియా ఆఫ్ ద బేస్ అంటే ఏంటి, భూ వైశాల్యం కదా, ఆ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, మనకి ఇందులో ప్రత్యేకంగా వాల్యూమ్ మోడ్ కట్టాలి కాబట్టి, సో దీనికి ఒక వాల్యూమ్కి ఫార్ములా ఏంటంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు, సో 1/3 ఏరియా ఆఫ్ ద బేస్, 1/3 ఇంటూ సో ఏరియా ఆఫ్ ద బేస్, ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్ అనమాట. సో ఇంటూ హైట్. సో ఈ విధంగా మనం ఈ రైట్ పిరమిడ్కి ఫార్ములాస్ ఉంటాయి. సో మనకి మెయిన్ ఇది ప్రతి ఫార్ములా కూడా మనకి బైహర్ట్ వచ్చేయాలి. మెన్సురేషన్లో మనం ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలగాలి అని అంటే మనం డెఫినెట్గా ఈ చెప్పబడినటువంటి ఈ స్తూపం యొక్క కానీ, శంకు యొక్క కానీ, గోళం యొక్క కానీ, అర్ధగోళం యొక్క కానీ, దీర్ఘఘనం, ఘనము, అలాగే క్రమపట్టకం, పిరమిడ్, ముఖ్యంగా ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనం బాగా వచ్చినట్లయితే మనం ఈజీగా ఈ చాప్టర్లో ఉన్నటువంటి ఫార్ములాస్ అన్నీ కూడా మనం ఈజీగా చేయగలము. అదేవిధంగా మనం మరికొన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే ప్రాబ్లంని, మనం ఇచ్చిన ప్రాబ్లంను బాగా చదివినట్లయితే మనకి కొన్ని విషయాలు కూడా మనకు బోధపడతాయి. ఏంటంటే ఆ ప్రాబ్లంలో ఒకటి ట్యాంకర్ షేప్లో ఉంది అంటాడు. ఇప్పుడు ట్యాంకర్ అనగానే మనం ఏ విధంగా తీసుకుంటామండి, ట్యాంకర్ అంటేని సో ఆ ట్యాంకర్ షేప్ ఈ విధంగా ఉంటుంది కదా, సో ఈ విధంగా ఉంటుంది, ఇది ట్యాంకర్ అవుతుంది. ఓకేనా. సో ట్యాంకర్ అంటే ఇట్స్ ఎ షేప్, ఇట్స్ షేప్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎ సిలిండర్, ఇది సిలిండర్ అండ్ విత్ 2 హెమిస్పెరికల్ ఎండ్స్. ఈ ట్యాంకర్ ఇది ఒక హెమిస్పెరికల్, ఇది ఒక హెమిస్పెరికల్ అనమాట. ఆ విధంగా ఈ ట్యాంకర్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఏదైనా ఒక టాయ్ తీసుకున్నాం అనుకోండి, వాడు అంటాడు అనమాట టాయ్, సో ఈ విధంగా బొంగరం మీద ఉన్నటువంటి ఏదో శంకు మాదిరిగా ఉంది అంటాడు. సో వాడు ఏ విధంగా అంటే ఆ విధంగా, సో అంటే ఈ విధంగా ఈ టాయ్ ఉంటుంది. అంటే ఇది ఒక షేప్ అనమాట. ఇట్స్ షేప్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎ కోన్ అండ్ ఏ స్పియర్ అండ్ ఏ హెమిస్పియర్. సో దిస్ ఈజ్ హెమిస్పియర్ అండ్ దిస్ ఈజ్ ఏ కోన్. సో మనం సపోజ్ ఈ టాయ్ యొక్క మొత్తం టోటల్ సర్ఫేస్ ఏరియా కట్టమన్నాడు అనుకోండి, ఈ కోన్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా అలాగే హెమిస్పియర్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా కట్టి 2 యాడ్ చేసేస్తే ఈ టాయ్ యొక్క మొత్తం లాటరల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది, అదే టోటల్ సర్ఫేస్ ఏరియా మనకు వస్తుంది అనమాట. సో ఆ విధంగా సందర్భాన్ని బట్టి మనం ఆ విధంగా తీసుకుంటాం. అలాగే సపోజ్ ఒక ఐస్ క్రీమ్ అన్నాడు అనుకోండి, ఐస్ క్రీమ్ ఏ షేప్లో ఉంటుంది అది కూడా, సో హెమిస్పియర్ మీద ఇలాగ ఒక కోన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. అది కూడా సేమ్ ఇదే అంటే ఐ మీన్ దీన్ని తిరగేసిద్దాం అనమాట. సపోజ్ ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఒక ఐస్ క్రీమ్ షేప్ అనేది ఈ విధంగా ఉంటుంది. అలా అదేవిధంగా ఒక పెన్సిల్ అన్నాడు అనుకోండి, పెన్సిల్ కూడా ఏ విధంగా ఉంటుంది, సో ఈ విధంగా తీసుకుని పైన ఈ విధంగా ఉంటుంది. అంటే ఇది ఒక సిలిండర్, పైన ఏమో ఒక కోన్ షేప్లో ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎన్ని కూడా మనం మున్ముందు నెక్స్ట్ వీడియోస్లో కొన్ని ప్రాబ్లమ్ చేసినప్పుడు డిస్కస్ చేద్దాం. మరి ఇదంతా కూడా చాలా చక్కగా బాగా బై హార్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో కొన్ని ప్రాబ్లమ్ చేద్దాం. థ్యాంక్ యూ.